ఈ వీడియోలో ఎక్సెల్‌ని, కోపైలట్‌ని యూజ్ చేసి యూట్యూబ్ ట్యాగ్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. ఇక్కడ యూట్యూబ్ ట్యాగ్స్ కోసం కోపైలట్‌ని అడిగితే అది ట్యాగ్స్ అనేది సజెస్ట్ చేసింది. ఇవి కాపీ పేస్ట్ చేసినామనుకో ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తే అది ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఎందుకంటే ట్యాగ్స్ అనేవి కమా సెపరేటర్‌తో ఎంటర్ చేయాలి. అలా కాకుండా మనం ఒక్కొక్క ట్యాగ్ కాపీ పేస్ట్ చేసినామంటే టెన్ అవుతుంది. అందుకోసమని ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి మనం ఎక్సెల్‌ని యూజ్ చేస్తాం. ట్యాగ్స్ కాపీ చేసుకొని ఎక్సెల్‌ని ఓపెన్ చేసి ట్యాగ్స్ అన్ని పేస్ట్ చేసి ఇంకా టెక్స్ట్ జాయిన్ అనేది ఫంక్షన్ యూజ్ చేస్తాం. టెక్స్ట్ జాయిన్ ఇక్కడ ఫస్ట్ పారామీటర్ డెలిమీటర్ అనేది ఇవ్వాలి. డెలిమీటర్ అంటే మనం ఆ టెక్స్ట్ జాయిన్ చేస్తాం కదా, సపరేటర్ ఏం కావాలి అని మనకి కమా సెపరేటర్తో జాయిన్ అవ్వాలి. దాన్ని కొటేషన్స్లో మెన్షన్ చేయాలి. కమా ఇక్కడ మనకి స్పేసెస్ ఉన్నాయి కదా ట్యాగ్స్కి మిడిల్లో, ఆ స్పేసెస్ ఉన్న వాటిని ఇగ్నోర్ చేయాలంటే ట్రూ సెలెక్ట్ చేస్తాం. లేదు అవసరం స్పేసెస్ కూడా కావాలంటే ఫాల్స్ చేస్తాం. మనకి స్పేసెస్ అవసరం లేదు కాబట్టి ట్రూ అని సెలెక్ట్ చేస్తాం. కమా టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలి అని. బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ హిట్ చేస్తే మనకి ట్యాగ్స్ అనేవి కమా సెపరేటర్తో క్రియేట్ అయినాయి. ఇక్కడ చూస్తే మనకి ఈచ్ ట్యాగ్కి కమా సెపరేటర్ ఉంది. ఇప్పుడు ఈ టెక్స్ట్ని కాపీ చేసి ట్యాగ్స్లో పేస్ట్ చేస్తున్నాం అనుకో ఇది వచ్చేస్తుంది. ఇట్లా ఎక్సెల్‌ని, కోపైలట్‌ని యూజ్ చేసి ట్యాగ్స్ అనేది క్రియేట్ చేసినాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.